ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాద్లోని బోధన్ తాలూకాలో ఉన్న జానకంపేట అనే క్షేత్రం ఉంది. ఇక్కడికి బోధన్ నుంచి బస్సులు ఉంటాయి. ఇది జానకంపేట జంక్షన్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. అంటే క్రీస్తు శకం 1300 సంవత్సరం నుంచే ప్రసిద్ధిలో ఉన్న ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారో తెలీదు. కానీ ముస్లిం ప్రభువులైన మల్కిబరాం, కులీ కుతుబ్ షాహీల కాలంలో ఆలయానికి చాలా అగ్రహారాలు, భూములు ఇచ్చాయని తెలుస్తోంది. ఆలయ గర్భగుడిలో మీసాలతో ఉన్న నరసింహస్వామి, లక్ష్మీదేవులు నల్లరాతి విగ్రహాలు. అభయముద్రలో ఉన్న 4.5 అడుగుల నరసింహుని విగ్రహం భయాన్ని కలిగించేలా ఉంటుంది. చిన్న కొండ మీద ఉన్న ఇక్కడ ఆలయం దగ్గర మంచి ఆకర్షణ ఏంటంటే అష్టభుజి కోనేరు. ఇది అగస్త్యముని తపశక్తి వలన ఇది ఉద్భవించిందని చెప్తూ ఉంటారు. ఈ కోనేటి దగ్గర అష్టదిక్పాలురు ఆవాహనై ఉన్నారు. వాళ్ళు అష్టభుజాలుగా ఉన్నారు కాబట్టి దీనికి అష్టభుజ కోనేరు అని పేరు వచ్చింది. కోనేరుకి 8 మూలలా మెట్లు కట్టారు. భక్తులు స్నానం చేయడానికి ఏర్పాట్లు కూడా చాలా బాగుంటాయి. ఈ కోనేటిలో ఉన్న నీరుతోనే ప్రతిరోజు స్వామికి అభిషేకం చేస్తారు. స్వామి విగ్రహానికి శాలిగ్రామం ఆయన నాభిలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అలాగే మళ్ళీ నిజామాబాద్ జిల్లాలోనే కామారెడ్డి చాలా ప్రసిద్ధమైన ఊరు కదా, పట్టణం. ఆ కామారెడ్డి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో చుక్కాపూర్ అనే ఒక క్షేత్రం ఉంది. ఇక్కడ అడవిలో లక్ష్మీనరసింహస్వామి గుడిలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం స్వామి గర్భగుడిలో వెనక వైపు గోడకి ఉంటుంది. సామాన్యంగా మూర్తి ఎక్కడైనా వెనక గోడకి దగ్గరగా ఉంటారు కదా, కానీ ఇక్కడ స్వామి గర్భగుడిలో మధ్యలో ప్రతిష్ఠించబడి ఉంటారు. పైగా ఇక్కడ ఆ నందాదీపం నుంచి తీసిన నల్లటి తిలకాన్ని ఈ పూజారి భక్తులకి ఇస్తారు. ఇక్కడ ప్రత్యేకత అది. ఇక్కడే నిజామాబాద్కి ఇంచుమించు 9 కిలోమీటర్ల దూరంలో మాణిక్ బందర్ అని ఒక ఊరుంది. ఇక్కడ ఒక గుట్ట మీద అఘోర లక్ష్మీ నరసింహస్వామి అనే స్వామి వెలిసిన ఒక గుహ ఉంది. గుహ ఆలయంగా ఉంటుందన్నమాట. దీని మీదకి వెళ్ళడానికి 67 మెట్లు ఉన్న దారి ఉంది. అంటే గర్భాలయం ఒక పెద్ద రాతి గుండు కింద ఉన్న ఒక గుహ మాట. గుహలో 1.5 అడుగుల ఎత్తుగల స్వామి విగ్రహం పద్మంపై నిల్చున్నట్లు, అభయముద్రాంకితుడుగా, చతుర్భుజుడుగా, శంఖచక్ర గదాధారిగా ఉన్నప్పటికీ స్వామికి ప్రత్యేకంగా పొడవైన గడ్డం కలిగి ఉండడం విశేషం ఇక్కడ. పైగా స్వామి వెనకాల 5 పడగల శేషుడు గొడుగు పట్టినట్లు పడగను విప్పి ఉంటాడు. స్వామి, శేషఫణి, వెనుక శిలాప్రభ కలిసి ఒకే రాతిలో మలచబడి ఉంటాయి. స్వామి విగ్రహానికి పక్కనే గల ఒక పద్మం మీద లక్ష్మీదేవి నిలబడి ఉంటుంది. కానీ ఆమె కాళ్ళ వెనుక సరస్వతీదేవి వాహనమైన హంస ఉండడం విచిత్రం. ఇందులో విశేషం ఏదో ఉంది. పద్మశాలీలు ఇక్కడ ఆలయం అర్చకులుగా ఉంటారు. ఇదొక ప్రత్యేకత. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మళ్ళీ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అమరాబాద్ అనే ఊరుంది. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీపురం అనే ఒక క్షేత్రం ఉంది. కొండ మీద ఉన్న ఇక్కడి క్షేత్రం నవనారసింహులకి ఒకే చోట విడివిడిగా గుడులున్న ఏకైక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 9 ఆలయాలు ఉన్నాయి. అందులో
ఇప్పుడైతే బాల, ప్రసన్న, శాంత నరసింహాలయాలు కొంచెం శిథిలావస్థలో ఉన్నట్టే. మిగిలిన వరాహ, వృద్ధ, ఉగ్ర, యోగ, వరద నరసింహాలయాలతో పాటు ప్రధానాలయంగా ఉన్న నృసింహాలయం దర్శనానికి అనువుగా ఉంటుంది. అహోబిల క్షేత్రంలో ఉన్న నవనారసింహమూర్తులకి ఇక్కడి నవనారసింహమూర్తులకి ఏ విధమైన పోలికలు లేవు. ఇక్కడ ప్రత్యేకత. అలాగే వరంగల్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో పాలకుర్తి అనే ఊరుంది. అది హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది కానీ ఇక్కడ ఉన్న కొండ గుహల్లోంచి ఒకప్పుడు పాలలాంటి నీరు ప్రవహించడం వల్ల పాలకురికిగా పిలువబడింది. క్రమేణా పాలకుర్తిగా మారింది. మనకి చాలా ప్రసిద్ధి చెందిన మహాకవి పాల్కురికి సోమనాథుడు జన్మస్థలం ఇది. చాలా దట్టమైన వృక్ష సంపద గల ఎత్తైన కొండ మీద ఉన్న 2 గుహలను వేరు చేసే బండరాయి ఒకటి నిలువుగా చీలి ఉంటుంది. దీనివలన ఒకేసారి 2 గుహలను ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉంటుంది. ఒక గుహలో శివుడు సోమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటుంటే, ఇంకొక గుహలో విష్ణువు లక్ష్మీ సమేత నరసింహస్వామిగా వెలిసి పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ క్షేత్ర పవిత్రతను కాపాడేవి ఏమిటో తెలుసా? విచిత్రంగా తేనెటీగలు ఎప్పుడూ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. తేనెటీగలు పై 2 గుహలకి పక్కన కొద్ది దూరంలో ఒక సొరంగ మార్గం ఉంది. కొండకి దక్షిణ భాగంలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. దానికి వచ్చే భక్తులు ఉప్పుల రాసులు పోస్తూ ఉప్పుని దాని మీద దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేయడం ఇక్కడ విశేషం. తర్వాత ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లోనే ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి స్తంభాద్రి అనే క్షేత్రం ఉంటుంది. అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో సౌకర్యం ఉంటుంది, వెళ్ళచ్చు. భరద్వాజ మహర్షి తపస్సు స్థలంగా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్రంలోని కొండ మీద గుహలో వెలసిన స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కలియుగారంభం వరకు అనేక మంది ఋషులు పూజించినట్లు, కలియుగంలో మాత్రం భూపతి వెంకమ్మ గారనే భక్తురాలి వలన స్వామి వెలికి తీయబడ్డారని స్థల పురాణం చెప్తుంది. ఇప్పుడు కనిపించే ఆలయం 16వ శతాబ్దంలో లకుమారెడ్డి, వేమారెడ్డి అనే సోదరుల చేత నిర్మించబడినట్టు చరిత్ర చెప్తోంది. స్వామివారి పాదం పడడం వల్ల దాని తాకిడి వలన కోనేరు ఏర్పడింది ఇక్కడ. పైగా 30 అడుగుల ఎత్తున్న ఏకశిలా ధ్వజస్తంభం కూడా ఇక్కడ చాలా విశేషమే. ఇక గర్భగుడిలో స్వామికి ఎదురుగా గరుడాళ్వారు, వెనకాల ఆంజనేయ స్వామి ఉంటారు. గర్భగుడి ఎదురుగా ఉన్న హాలు పైకప్పు అంచులలో దశావతారాలు చెక్కారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఎవరికైనా కోరికలు తీరడానికి భక్తులు పీచు తీయని కొబ్బరికాయని కొత్త గుడ్డలో చుట్టి ఇక్కడ స్వామికి ముడుపు కట్టే ఆచారం ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఇది.